ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారిని జాతీయ రాజకీయాలతో పాటు ఎన్నికల కమిషన్ తీసుకొచ్చిన సరుకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో దానికి వ్యతిరేకంగా ఆయన క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. అంటే ఇందులో జరుగుతున్న అవకల్ని ఆయన పబ్లిక్కి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది వచ్చిన ఫలితాల మీద ఆయన విశ్లేషణ ఏంటి, ఈ అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరకాల ప్రభాకర్ గారు, ఇప్పుడు జాతీయ రాజకీయాల గురించి మనం మాట్లాడుతుంటే సర్కి సంబంధించి ఎన్నికల కమిషన్ తీసుకొచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్కి సంబంధించి మీరు వివిధ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. అంటే ఇందులో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యం కూని అవుతుంది ఒక రకంగా, ఆ స్థాయిలో మీరు చెబుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటి, మీ అభ్యంతరాలు ఏంటి? ఇది చాలా ప్రశాంతంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం అండి. ఇందులో కొన్ని లోతైన విషయాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, మామూలుగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వంలో ఎవరుండాలి అని నిర్ణయిస్తారు. ప్రజలు ప్రభుత్వంలో ఎవరుండాలి అని నిర్ణయిస్తారు. ఈ SIR ద్వారా మనం ఏ దశకు వచ్చామంటే, ఇవాళ ప్రభుత్వం ప్రజలుగా ఎవరుండాలి అని నిర్ణయిస్తుంది. అంటే ఓటరు ప్రభుత్వంలో ఎవరుండాలి నిర్ణయించడం పోయి, ప్రభుత్వం ఓటర్లుగా ఎవరుండాలి అని నిర్ణయించేటువంటి దశకి ఈ SIR పట్టుకొస్తుంది. ఎలా పట్టుకొస్తుందంటే, SIR పేరు మీద SIR ఎందుకు చేస్తున్నామని చెప్తున్నారు. ఎన్నికల ఓటర్ లిస్టులో చాలా అవకతవకలు ఉన్నాయి, చనిపోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, అక్కడ ఉండనటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి, వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి, చొరబాటుదారుల పేర్లు ఉన్నాయి. ఒకే పేరు మీద ఒకటికన్నా ఎక్కువ 5, 6, 10 ఓట్లు ఉన్నాయి. ఒకే ఇంటి అడ్రస్ మీద చాలామంది పేర్లు ఉన్నాయి. ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు గతంలో ఇలాంటివి జరుగుతున్నాయి. అందరూ చేశారు. నాలాంటి వాళ్ళు చేశారు, మీలాంటి వాళ్ళు చేశారు. ఇప్పుడు ఒకటి పవన్ గారు, ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఎన్నికలలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి దేశంలో ఓటర్ లిస్ట్ అనేది చాలా శుద్ధంగా ఉండాలి, ఇటువంటి ఉండకూడదు. అయితే ఇక్కడ 2 విషయాలు చూసుకోవాలి. ఒకటి, ఓటర్ లిస్ట్ మేము SIR ద్వారా దీన్ని పరిష్కరించాము, దాన్ని శుద్ధి చేసాము అన్న తర్వాత ఒకసారి ఎన్నికల ఈ ఓటర్ లిస్ట్ చూస్తే మీకు ఒకే ఇంటి పేరు, ఒకే ఇంట్లో అదే చిరునామాలో 200 ఓట్లు ఉన్నాయి. బ్రెజిలియన్ మోడల్ పేరు మీద ఓట్లు ఉన్నాయి. ఒకే పేరు మీద 20 ఓట్లు ఉన్నాయి వివిధ బూతుల్లో. సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి వాళ్ళు ఏమండి 5 పోయారు అని ఓటర్ లిస్టులో తీసేశారు, ఇదిగోండి 5 అని చూపించారు. సో మృతులు కాకుండా జీవించి ఉన్న వాళ్ళ ఓట్లు కూడా తీసేశారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, SIR ఉద్దేశం అది కాదు. అంతే ఏంటది, ఏం ఉద్దేశం? ఇదైతే కాదు. దీన్ని ప్యూరిఫై చేసే ఉద్దేశం అయితే కాదు. ప్యూరిఫై చేసే ఉద్దేశం అయితే మీకు ఒకే ఇంట్లో 200 ఓట్లు ఎందుకుంటాయి, ఒకే పేరు మీద 20-30 ఓట్లు ఎందుకుంటాయి, బ్రెజిలియన్ మోడల్ పేరు మీద ఓట్లు ఎందుకుంటాయి, పోయారు అన్నవాళ్ళు మనుషులు బతికే ఉన్నారని చెప్పి సుప్రీంకోర్టులో నుంచి ఎందుకు చెప్పగలుగుతారు. ఇవన్నీ ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటి. తర్వాత కొంతమంది పేర్లు, రకరకాల పేర్లు, తండ్రి పేరు ABCDEFGH కూడా ఉన్నాయి. ABCDEFGH కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తండ్రి భర్త అని కూడా ఉంది. ఇవన్నీ చూస్తే దాట్ ఈజ్ నాట్ ది ఇంటెన్షన్ అనేది ఒకటి తేలుతుంది. ఇంటెన్షన్ ఏమిటి అయి ఉండొచ్చు అంటే, నాకు వీళ్ళు ఓటు వెయ్యరేమో అనేటువంటి అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ తొలగించి నాకు మాత్రమే ఓటు వేస్తారు, నాకు ఓటు వేసే అవకాశం ఎక్కువ ఉంది అన్నటువంటి వాళ్ళ పేర్లు ఉంచినట్టుగా అనుమానాలు ఉన్నాయి. ఎవరు డిసైడ్ చేస్తారు ఎవరు పేరు తీసేయాలి అనేది? అదే ఎవరు డిసైడ్ చేస్తారు? సుప్రీం, ఎవరు బిగ్ బాస్, ఎవరు చేశారు? ఇప్పుడు ఒకే పేరు, ఒకే ఇంట్లో 200 ఓట్లు ఉన్నాయి అని అంటే ఎవరు కూర్చొని చేశారు? అది చనిపోయారు అని చెప్పి తీసేసిన తర్వాత
వాళ్ళు బతికి ఉన్నారు, ఎవరు డిసైడ్ చేశారు? ఇది పబ్లిక్గా చేశారు, చేయలేదే. గ్రామసభ పెట్టి యాక్చువల్గా ఎలక్షన్ మాన్యువల్లో కాండక్ట్ ఆఫ్ రూల్స్లో ఓటరు లిస్టుని సవరించేటప్పుడు గ్రామసభ వార్డు సభలో పెట్టాలనేటువంటిది నియమం ఉంది. అంటే ఏం చేయాలంటే నేను ఓటర్ లిస్ట్ని సరి చేస్తున్నాను, ఇక ఓటర్ లిస్ట్ ఇప్పుడు ఇది ఉంది, పవన్ ఉన్నాడా? ఊళ్ళో వాళ్ళు ఆ గ్రామ సభలో చెప్తారు, లేదండి పవన్ ఎప్పుడు వెళ్ళిపోయింది, ఇక్కడ లేదండి అంటారు. లేదు నేనండి పవన్ ఉన్నానంటాడు. లేదా మీ చెల్లెలో మీ అమ్మగారో మీ తమ్ముడో, లేదండి మా ఊరు వెళ్ళాడు, ఎల్లుండి వస్తాడంటారు. అది ఉంచాలా తీసేయాలా అక్కడ డిసైడ్ చేస్తారు. అలాగా పారదర్శకంగా 10 మందిలోనూ పెట్టి చేస్తే ఇబ్బంది లేదండి. అలా కాకుండా అసలు ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎక్కడ చేస్తున్నారో తెలియదు, ఎలా చేస్తున్నారో తెలియదు. ఇంకొకటి చూడాలి మీరు, బీహార్ తీసుకుందాం. బీహార్లో ముందు 65 లక్షల ఓట్లు తీసేశారండి. 65 లక్షల ఓట్లు తీసేసి అప్పుడు మాలాంటి వాళ్ళు అడిగారు, ఎవరు ఓట్లు తీసేశారు? ఎందుకంటే మీకు కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం పవన్ ఓటు తీయాలి అని అంటే పవన్కి ఒక నోటీస్ ఇవ్వాలి. మీకు నోటీస్ వస్తుంది. మీరు లేరనుకోండి, మీరు ఆన్సర్ చేయరు. మీరు ఉన్నారనుకోండి, నేను ఉన్నానండి, నేను నా ఓటు తీయడానికి లేదు అంటే కంప్లైంట్ చేస్తారు కదా, పవన్ ఉండట్లేదు అని ఎవడో అంటాడు. లేదు ఉన్నాను, ఉన్నావా లేవా అని మీ అడ్రస్కి ఒక లేఖ పంపించాలి. దానికి రెస్పాన్స్ లేకపోతే గ్రామ సభలో అడిగితే, గ్రామ సభలో లేడంటే ఆయన లేడు, పోయాడనో ఇక్కడ లేడనో వలస వెళ్ళిపోయాడనో ఏదో చెప్తే తీయచ్చు. అలా కాకుండా ఎలా జరిగింది? ఒకటి 65 లక్షల ఓట్లు తీసేస్తే నాలాంటి వాడు అడిగారు, ఎవరు ఓట్లు తీసేశారు చెప్పండి, పేర్లు ఇవ్వండి, ఏ నియోజకవర్గంలో ఎవరెవరు తీసేశారు, ఏ బూత్లో ఎవరెవరు తీసేశారు అంటే పదే 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 ఎన్నికల సంఘం మేము ఇవ్వము అన్నారండి సుప్రీంకోర్టులో. చివరికి సుప్రీంకోర్టు ఏవైనా సరే ఇవ్వాలి అని గట్టిగా ఒక ఆర్డర్ పాస్ చేస్తే అప్పుడు ఇచ్చారు. అది కూడా ఎలా ఇచ్చారు? ఈ 65 లక్షలు తీసే లిస్ట్ ఇలా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో అక్కడ కలెక్టర్ ఆఫీస్లోనూ, సబ్ కలెక్టర్ ఆఫీస్లోనూ, ఆర్డీఓ ఆఫీస్లోనూ జాబితాలు పెడతాము, లేదు ఆ బూత్కు సంబంధించినటువంటి చోట జాబితా పెడతాము, వీళ్ళు చూసుకోవాలన్నారు. అంటే నువ్వు కానీ నేను కానీ ఇక్కడ కూర్చుని బీహార్లో ఎవరు ఓట్లు తీసేశారని చూడడానికి లేదు, ఆ ఊళ్ళలోకి వెళ్ళాలి మనం. అయినా కూడా కొంతమంది కష్టపడి అవన్నీ సేకరించి ఒక చోట పెట్టి చూస్తే నేను ఇలా చెప్పానే, ఇది బతుకున్న వాళ్ళవి చనిపోయారని తీసేయడం. ఇవన్నీ ముఖ్యంగా ఒక 6 నెలల పాటు ఇది జరుగుతున్నప్పుడు అంతా కూడా ఎప్పటి నుంచో నెలల తరబడి ఎన్నికల సంఘం మాట్లాడదండి. మీకు పత్రికా భాషలో చెప్తే సోర్సెస్ అంటారు చూడండి, అవును, ఆ సోర్సెస్ వాళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పకుండా లీక్స్. ఆ లీక్స్లో సోర్సెస్లో ఏం చెప్పారంటే అనేక మంది చొరబాటుదారులు ఉన్నారు, విదేశాల నుంచి వచ్చేసి ఉన్నారు, వాళ్ళ తీస్తున్నాము అని అన్నారు. పవన్ గారు మామూలుగా బీహార్ నుంచి బయటికి వెళ్ళేవాళ్ళు ఎక్కువ, బీహార్లో ఏదో పామేసుకుందామని వెళ్ళేవాళ్ళు ఉండరు, మామూలుగా ఉన్న పరిస్థితి ఆర్థిక పరిస్థితి కదా. అలాంటిది ఎవరో చొరబాటుదారులు వచ్చారు అన్నారు. చొరబాటుదారులు ఇక్కడ ఉండకూడనటువంటి వాళ్ళు ఉండి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటారంటే మీకు ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉంటుంది, సరే. అయితే వీళ్ళు ఈ 65 లక్షలు ప్రకటించి పేరు ఇది ఈ కారణం చేత తీసాము, పేరు ఇది ఈ కారణం చేత తీసాము అని ఇస్తారుగా, లిస్ట్ ఇస్తారుగా. ఒక్క పేరు ఎదురుగుండా ఈయన చొరబాటుదారుడు కాబట్టి, ఈమె చొరబాటుదారుడు కాబట్టి మేము తీసామని చూపించండి. అది కాదు కదా. సో చనిపోయిన వాళ్ళు కాదు, వలస వెళ్ళిన వాళ్ళు కాదు, ఒకే అడ్రస్ మీద బోర్డు మంది ఉంటే వాళ్ళు కాదు, ఒకే పేరు మీద 4-5 ఓట్లు ఉంటే అది కాదు, చొరబాటుదారులు కాదు. ఎవరు తీశారు? అంటే ప్రభాకర్ గారు, ఈ ఎస్ఎస్ఆర్ అనేది గతంలో ఉంది, స్పెషల్ సమ్మరీ రివిజన్. అంటే ఎవ్రీ టైం ఎలక్షన్ జరిగేటప్పుడు సమ్మరీ రివిజన్ లాగా చేస్తుంటారు ఓటర్లకు సంబంధించి. ఇప్పుడు అభ్యంతరాలన్నీ కూడా ఎస్ఐఆర్ తీసుకొచ్చాక, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకొచ్చాకని అభ్యంతరాలు ఎక్కువగా వస్తున్నాయి, అంతే కదా? ఓకే, ఇప్పుడు మీరు ఎస్ఎస్ఆర్ గురించి ప్రస్తావించారు.
సంతోషం. చాలామందికి ఎస్ఎస్ఆర్ ఉంటుందని కూడా తెలియదు. బీహార్లో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అక్టోబర్ నుంచి మొదలుపెట్టి 2024 ఈ 2025 జనవరి వరకు ఎస్ఎస్ఆర్ చేశారు. అయిపోయింది. ఎస్ఎస్ఆర్ చేసిన తర్వాత ఎన్నికల సంఘం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఏముంది? మేము ఒక అధ్యయనాన్ని ఒక సంస్థ చేత చేయించాము. ఆ సంస్థ ఇంకా ఓటర్ లిస్టులో అవకతవకలు ఉన్నాయని అన్నారు. అంచేత స్పెషల్ సమ్మరీ రివిజన్తో పని జరగలేదు కాబట్టి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నాం అన్నారు. ఓకే, మాలాంటి వాళ్ళు అడిగాం, ఏ సంస్థ చేసింది, వారు ఇచ్చినటువంటి నివేదిక ఏమిటి, వాళ్ళు ఏం చెప్పారు? ఇంతవరకు ఎన్నికల సంఘం పలానా సంస్థ అధ్యయనం చేసిందని కానీ, వారు ఇచ్చినటువంటి సిఫార్సులు ఇవని కానీ, వారు ఇచ్చిన నివేదిక ఇదిగో అని కానీ చెప్పదు. అంటే ఎవరికి మేలు చేయడానికి ఇదంతా కూడా? అవునండి. అయితే ఎవరు చేయకుండానే అలా అన్నారా అని అనుమానం వస్తుందిగా. నువ్వు చెప్పకపోతే ఇప్పుడు ఇది ఆఫ్టర్ ఆల్ ప్రజాస్వామ్యం అండి. లార్జెస్ట్ డెమోక్రసీ. అంచేత ఎవరు చేశారు, ఏం సిఫార్సు ఇచ్చారు అనేది చెప్పడానిలో ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి చెప్పండి. ఎవరిని తీసేరు అని చెప్పడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి చెప్పండి. అంత గట్టిగా వాదించి సుప్రీంకోర్టు బలవంతం చేస్తేనే కానీ చెప్పనటువంటి పరిస్థితి ఎందుకు రావాలి? ఓకే, మీరు అడుగుతున్నారు కదా ఎవరి కోసం చేశారు. ఇది ఒక్క విషయం మనం మనసులో పెట్టుకుంటే ఈ విషయం అంతా కూడా చాలా ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చండి. అదేమిటంటే ఇది ఎవరికి లాభం చేకూరుస్తుంది, దీనివల్ల ఎవరు నెగ్గుతున్నారు అనేది కాసేపు పక్కన పెడదాం. నేను దాంట్లో వెళ్ళదలుచుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే ఇది ఎవరికీ లాభించకూడదు. ఒకటి అంటే వాళ్ళకి లాభిస్తే నాకు అభ్యంతరం, పవన్కి లాభిస్తే పర్వాలేదా? కాదు. ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ఈ ప్రక్రియలో దోషం ఉండకూడదు, అంతే. దోషపూరితమైన ప్రక్రియతోటి పవన్ నాకు కావలసిన వాడైనా నెగ్గితే నేను దాన్ని వ్యతిరేకిస్తాను. కేవలం నాకు నచ్చని వాడు నెగ్గితేనే ఈ దోషపూరిత ప్రక్రియ వల్ల నేను వ్యతిరేకిస్తాను అనేటువంటి అపోహ పెట్టుకోకండి. నాకు ఇప్పుడు మీరు బ్యాంక్ వెళ్తారండి. బ్యాంకుకు వెళ్ళి బ్యాంకులో మీరు డబ్బు వేస్తుంటారు, తీస్తుంటారు. అలా చాలామంది వెళ్తారు, వెళ్తారు, వేస్తారు, తీస్తారు. సాయంత్రానికి ఆ బ్యాంకు బ్రాంచ్ కట్టేటప్పటికి వేసింది తీసింది కరెక్ట్గా లెక్క సరిపోవాలి కదా. ₹1 తేడా వచ్చింది అనుకోండి, ఒకే రూపాయి తేడా వచ్చింది, పావలా తేడా వచ్చింది అనుకోండి. మీరు అక్కడ ఉన్నటువంటి క్యాషియర్ కానీ మేనేజర్ కానీ పావలే కదా పర్వాలేదులే అంటారా? అనడానికి లేదుగా. ఆ పావలా నేను ఇచ్చేస్తాను అంటే ఊరుకుంటారా? ఊరుకోకూడదుగా. అలాగే ఈ పావలతో పెద్ద ఏమైందయ్యా అంటారా? అనడానికి లేదుగా. అంచేత మనం ఒక పద్ధతి పెట్టుకున్నప్పుడు ఎన్నికల్లో ఇంతమంది ఓటర్లు వీళ్ళు కరెక్ట్గా ఉండాలి. రెండేసి పేర్లు రెండేసి చోట ఉండడం అలా ఉండకూడదు, అది తీయాలి. ఎన్ని ఓట్లు వేశారో అన్ని ఓట్లు లెక్కించాలి. ఎన్ని ఓట్లు వేశారో లెక్కింపు ముందు చెప్పాలి, లెక్కింపు తర్వాత కాదు. లెక్కింపు తర్వాత విజేతల్ని ప్రకటించిన తర్వాత ఎన్ని ఓట్లు పడ్డాయన్నకు లేదుగా. ఒప్పుకుంటారు? అది ఒప్పుకోం. మన స్కూల్ పీపుల్స్ లీడర్ ఉండేది మాకు స్కూళ్ళల్లో, దానికి కూడా ఒప్పుకుందాం మనం. కానీ అటువంటి ప్రక్రియ జరిగి అది ఎవరికి లాభించినా కూడా మనం దాన్ని ఒప్పుకోకూడదు. ఆ దృష్టితో చూస్తే ఈ జరిగిన ప్రక్రియలో దోషం అయితే ఉంది. ఈ పలానా వాళ్ళ కోసమే చేశారా, పలానా వాళ్ళకి లాభించిందా అనేది కాసేపు పక్కన పెడతాం. అయితే దీనికి కొంచెం ముందు ఇంకొక నేపథ్యం ఏంటంటే ఈ దేశంలో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టికోణం ఉంది ఈ దేశం మీద. అదేమిటంటే ఈ దేశం అందరికీ చెందినది కాదు,
కొంతమందికి చెందినటువంటిది, ఒక మతానికి చెందినటువంటిది. మిగతా వాళ్ళు ఉంటే ఉంటారు, కానీ వాళ్ళు రెండవ తరగతి పౌరులుగా ఉండాలి అనేది ఒక దృష్టి ఉంది. ఎందుకంటే వాళ్ళు 47కి వెళ్ళి 47లో రెండు 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 దేశాలుగా ఏర్పడింది కదా, రెండు మతాలకు రెండు దేశాలు ఉన్నారు కదా, మీరు ఇక్కడ ఎందుకుంటున్నారు? కొంచెం తేడా మాట్లాడితే మీకు ఉందిగా దేశం వెళ్ళండి అనేటువంటి మాట వస్తుంది ఇప్పుడు ఈ మధ్య. అది కొంచెం ఫ్యాషన్ కూడా అయింది అనుకోండి. కానీ మనకి 47లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకున్నటువంటి విలువలు, ముఖ్యంగా సుదీర్ఘకాలం పాటు జరిగినటువంటి స్వాతంత్ర ఉద్యమం, వాటిల్లో వచ్చినటువంటి విలువలు, వీటిల్లో ఈ దేశం మిగతా దేశాలు ఎలా ఉన్నాయో పక్కన పెడదాం కాసేపు. ఈ దేశం మాత్రం అందరికీ చెందింది, అందరికీ ఇక్కడ సమానమైనటువంటి గౌరవం ఉంటుంది అనే ప్రాతిపదిక మీద ఏర్పడినటువంటి దేశం ఇది. ఇప్పుడు దాన్ని మారుద్దామనేటువంటి ప్రయత్నం ఉంది. దానికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్, NRC/CAA పట్టుకొచ్చారు. దాని మీద చాలా పెద్ద వివాదం అయింది. అంత గగ్గులైపోతే ఇంక దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు, ఆపేశారు దాన్ని. నా ఉద్దేశంలో ఈ SIR అనేది దొడ్డిదోవన CAA NRC పట్టుకురావడం. ఎందుకంటే పవన్ గారు, మీ పౌరసత్వం తీయడం కుదరకపోతే ఏం చేయొచ్చు? నెక్స్ట్ బెస్ట్ థింగ్, పౌరుడికి దేశంలో ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి హక్కు ఏమిటి? ఓటు హక్కు. ఆ ఓటు హక్కు తీసిన తర్వాత ఇక పౌరసత్వం ఏముంటుందండి? అంచేత మీకు పౌరసత్వంలా కాగితమో లేకపోతే మరొకటో ఉన్నా కూడా అందులో ఉన్నటువంటి గుజ్జును తీసేయడం, ఓటు హక్కుని తీసేయడం. సో NRC/CAA విజయవంతం కాలేదు కాబట్టి ఈ SIR ద్వారా కొంతమంది నచ్చని వాళ్ళు, పేరు మార్చడం అంతే, నచ్చని వాళ్ళను, గిట్టని వాళ్ళను, ఇక్కడ ఉండకూడదు అనుకుంటున్నటువంటి వాళ్ళను, నాకు వీళ్ళు ఓటు వేయరేమో అని అనుమానం ఉంటేనో, వారు ఆదివాసీలు కావచ్చు, పేదవారు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, రాజకీయంగా మీకు పడినటువంటి వాళ్ళు కావచ్చు, వారందరినీ డిజెన్ఫ్రాంచైజ్ చేయడం, ఓటు హక్కు లేకుండా చేయడానికి చేసినటువంటి ప్రక్రియ అని నా అనుమానం, చాలామంది అనుమానం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మీరు పౌరసత్వం తీలేకపోతున్నారు కాబట్టి ఓటు హక్కు తీసేయండి. CAA పేరు మార్చి SIR అంటారు కదా. అలాంటప్పుడు అంటే మీకు అంటే ఈ ఓటు తీసివేయబడినటువంటి వాళ్ళకి ప్రభుత్వం కానీ ఎన్నికైనటువంటి వాళ్ళు కానీ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదు. రేపు వాళ్ళ దగ్గరికి నమస్కారం పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు రాజకీయ నాయకుడు పవన్కి నమస్కారం ఎందుకు పెడుతున్నాడండి? పవన్ గొప్పవడం పెడుతున్నాడు ఓటు గురించి, అంతే కదా. రేపు పవన్కి ఓటు లేదు అన్న మరుక్షణం మీ ముఖం చూస్తాడా? దారిద్ర్యంలో మగ్గుతున్నటువంటి ఆ పేటలోకి వెళ్తాడా? అంటే ఓటు చోరీ అనేది ఇప్పుడే ఉందా లేకపోతే గతంలో కూడా జరిగింది? ఇది పూర్తి చేద్దాం. వీళ్ళకి ఓటు లేదు అని అంటే ఆ పేటలోకి వెళ్తాడా? వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుని ముక్కు చీవుడు తుడుస్తాడా? తుడవడు. అక్కడ రోడ్డు కావాలని అడిగితే అవతల పోమంటాడు, వేస్తాడా? వేయడు. అంచే జవాబుదారీని కట్ చేసేయడం. నీకు ఏ రకమైనటువంటి అధికారం, హక్కు, అడిగేటటువంటి అవకాశం లేకుండా చేయడం ఇది. అంటే మరొక రీతిలో మీ పౌరసత్వాన్ని తీసేయడం. ఇప్పుడు కొన్ని రాజ్యాలు, కొన్ని దేశాలు ఏం చేసాయి, మన వాళ్ళు కాదు, అది భాషాపరంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, సంస్కృతి కావచ్చు, వాళ్ళ సంస్కృతి గురించి కూడా మాట్లాడుతున్నారు, సంస్కృతి కావచ్చు, లేకపోతే ప్రాంతం కావచ్చు, మరొకటి కావచ్చు, మరి రకరకాలు. కానటువంటి వాళ్ళని ఊచకోత కోసి చంపేశారు. నా ఉద్దేశంలో ఈ SIR అన్నది రక్తపాతం లేకుండా రాజకీయంగా ఊచకోత కొయ్యడమే. ఇట్ ఈస్ ఎ బ్లడ్లెస్ జెనోసైడ్ పొలిటికలీ. అది మీరు ఇందాక అంటున్నారు, ఇదివరకు జరిగిందా? ఏమండి,
2003లో చేసామని అంటున్నారు కదా. మీరు మీరు 2003లో ఓటు హక్కు ఉన్నటువంటి వయసు ఉండదు మీకు బహుశా, నాకుంది. అయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే మీ ఇప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళలో 2003వ సంవత్సరంలో ఎవరైనా ఏదో ఒక కార్యాలయానికి వెళ్ళి ఇదిగో ఈ డాక్యుమెంట్లన్నీ ఇచ్చి ఏమండి మేము ఓటు హక్కుకి యోగ్యులం అండి అని చెప్పుకున్నారా? ఒకసారి అడగండి. లేదు లేదు. మీ నాన్నగారిని కానీ, మీ తల్లిగారిని కానీ, మీ మామయ్యలు కానీ, మీ మేనమామలు కానీ, లేకపోతే మీ పక్కన ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు ఇది చూస్తున్నటువంటి వాళ్ళు ఒకసారి గుర్తించుకుంటే 2003లో ఎవరైనా వెళ్ళారు. ఇప్పుడు వెళ్తున్నారుగా, వెళ్ళమంటున్నారుగా. ఏమిటి ఇది కూడా జరిగిందా అంటే ఎక్కడ జరిగింది? జరగల. ఎందుకంటే భారతదేశంలో ఓటు హక్కు ఇంక్లూజివ్ ఓటు హక్కు. ఎలక్షన్ కమిషన్దే బాధ్యత మిమ్మల్ని ఓటర్గా నమోదు చేసుకోవడం. మీరు ఎప్పుడు వెళ్ళారు ఎక్కడికైనా ఓటర్గా నమోదు చేసుకోవడం? అవసరం రాలేదు. లేదు కదా. ఒకవేళ వాళ్ళు వచ్చి అక్కడ ఏమైనా చిన్న పొరపాట్లు జరిగితే మీరు ఆ ఫామ్ 6 ఏదో చేసి వెళ్ళి ఏమండి నాది లేదంటే ఆటోమేటిక్గా అయిపోయేది. మీరు ఎప్పుడైనా అలాంటి దరఖాస్తు పూర్తి చేసి ఒక 4-5 డాక్యుమెంట్లు పట్టుకెళ్ళారా? లేదుగా. మీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇంకోటి కానీ ఎప్పుడైనా పట్టుకెళ్ళారా? లేదు కదా. ఇవి ఏంటి కొత్తగా ఎందుకు పెట్టారు? సో ఒకటి, ఇదివరకు జరగలేదా అంటే ఇలా జరగలేదు. చనిపోయిన వాళ్ళు పేర్లు తీయాలా వద్దా? తీయాలి. ఇక్కడ ఉండనటువంటి వాళ్ళ పేర్లు తీయాలా వద్దా? తీయాలి. ఒకే పేరు మీద 4 ఓట్లు ఉంటే తీయాలా వద్దా? తీయాలి. నేను కాదంట్లా. కానీ ఆ మిష మీద మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా, అవి అసలు చేయలేదు. ఇప్పుడు మీకు తేట తెల్లమైంది ఏమిటి? చనిపోయిన వాళ్ళు అని పేరు చెప్పి కొంతమంది తీసేసారు, తేట తెల్లమైంది. 0 ఇంటి పేర్లు అనేక వందల వేలు ఉన్నాయి, మీకు తేట తెల్లమైంది. ఒక్క చొరబాటుదారు పేరు మీరు గుర్తించలేకపోయారు, తేట తెల్లమైంది. ఒకే పేరు మీద 20 చోట్ల ఓట్లు ఉన్నాయి, తేట తెల్లమైంది. మనకు సంబంధం లేనటువంటి బ్రెజిలియన్ మోడల్ పేరు మీద ఓట్లు ఉన్నాయి, తేట తెల్లమైంది. సో మీరు ఏం చేశారు ఇందులో? ఏం చేశారంటే బీహార్ తీసుకుందాం, జరిగింది కాబట్టి. బీహార్లో 7,81,82,00,000 ఓట్లు ఉన్నాయండి లోక్సభకి. అవి మీ ఎస్ఐఆర్ 65 లక్షలు తీసేసిన తర్వాత మళ్ళీ దాని గొడవ జరిగిన తర్వాత మళ్ళీ కొంతమందిని పెట్టి కొంతమంది తీసి కొంతమంది పెట్టి చివరికి ఎస్ఐఆర్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసాము అని ఒక నోటిఫికేషన్ ఇచ్చారండి. అందులో 7,42,00,000 మందిని తేల్చారండి. 7,42,00,000 మందిని తేల్చిన తర్వాత ఒక 4-5 రోజులు తిరగకుండా ఇంకొక 1,50,000 మందిని సర్వీస్ ఓటర్లు పెట్టాము, అదనంగా చేర్చామన్నారు. అంటే ఇది సర్వీస్ ఓటర్లు లేరా? మన సైన్యంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇదివరకు లేరా? ఉండాలిగా. మరి కొత్తగా పెట్టామంటే అంటే వాళ్ళు తీసేసాం ముందు, అది చెప్పరు. అయిన తర్వాత ఇంకోటి ఏం చేశారు, ఇది ఎప్పుడు చెప్పారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 1,50,000 మంది సర్వీస్ ఓటర్ని మేము చేర్చాము అని పోలింగ్ అయిపోయిన మర్నాడు చెప్పారండి. అప్పుడు బయటకు వచ్చింది ఆ తేడా వచ్చింది కదా అప్పుడు. అయితే ఆ తేడా అక్కడితో ఆగల. అది మేము సర్వీస్ ఓటర్ని పెట్టామని ఎప్పుడు అనాలి? పెట్టిన వెంటనే అనాలి. అంటే ఎన్నికల ఫలితాలు ఇచ్చిన తర్వాత అంటారా? కౌంటింగ్ అయిపోయిన తర్వాత అంటారు? కాదుగా. ఓకే, అది అన్నారు. అది అనక్షర అన్నారు కదా, యాడ్ అయ్యాయి కొన్ని, లాస్ట్ మినిట్ దాకా యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నది. అది ఓకే, అది అన్నారు కదా. అంటే నామినేషన్ వేసే 10 రోజుల ముందు వరకు యాడ్ చేయొచ్చు అనేది మనకి రూల్ ఉంది. ఫస్ట్ ఒక లిస్ట్ వస్తుంది, తర్వాత యాడ్ అవుతుంది, అది సెకండ్ లిస్ట్. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అని అంటే ఇంకా ఎందుకు మిగలాలి? అవకాశం అక్కడ ఉండకూడదు అంటారు. పోనీ ఉంది అనుకుందామండి, ఎన్ని ఉండాలి? చిన్న చెతక ఉండాలి కదా. అది లక్షల్లో ఉండడానికి లేదుగా, 3 లక్షలు ఉండకూడదుగా. ఓకే, ఉంది అనుకుందాం కాసేపు, అది కూడా ఇద్దాం. అంటే మీరు రెండు దశలుగా జరిగిందండి ఎలక్షన్స్. 2 దశల్లోనూ కలుపుకుంటే మీకు 10 రోజుల ముందు వరకు చేరచ్చు. ఇది నామినేషన్ వేసే 10 రోజుల ముందు వరకు చేరచ్చు అని అంటే మీకు మొత్తం కలుపుకుని
మీకు 10 రోజుల్లో 3,50,000 చిల్లర చేర్చారండి. ఉమ్. అంటే రోజుకి ఎన్ని ఓట్లు చేర్చారండి? సుమారుగా 35 లక్షల ఓట్లు చేర్చారు. అవునా? మేము అడిగేది ఏంటంటే, ఓటు చేర్చడానికి అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్లికేషన్ దగ్గర రావాలి, ఎవరో మీలో ఒకడు వెళ్ళి దాన్ని వాకప్ చేయాలి. ఉన్నాడా లేడా, ఇది సరైన అప్లికేషన్ కాదా అని చెప్పి దాని మీద ఒక బిఎల్ఓనో మరొకలో రిపోర్ట్ రాయాలి. ఆ రిపోర్ట్ కొంచెం పై అధికారులు మీలాంటి వాడు ఎవరో చూసి ఇది కరెక్టే అని చెప్పి పెట్టుకోవాలి. మీరు రోజుకి 35,000 మందిని చేశారా? మీరు ఎవరి ద్వారా చేయించారు? ఎంతమంది డిప్లాయ్ చేశారు? చెప్పండి. తప్ప అడిగితే తప్ప. సో చేశారు. అది అనుమానాస్పదం. అంటే ముందు మీరు 7,42 నుంచి 43.5కి చేసిన అనుమానం, తర్వాత ఇంకో 3 లక్షలు పెట్టడం అనుమానం. ఇదంతా అయిన తర్వాత పోలింగ్ అయిన రోజు మీరు ఏం చెప్పారు? 7,45,00,000 మంది ఓటేశారు అన్నారు. అవునా? సో 3 వచ్చాయి ఇక్కడ. ఎస్ఐఆర్ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఒకటి, సర్వీస్ ఓటర్లు ఒకటి, మళ్ళీ ఈ 3,50,000 ఒకటి, పోలింగ్ ఇంతమంది పోల్ చేశారు అనేది ఒకటి అయిందా? అందులో మళ్ళీ ఏం చెప్పారు? ఇందులో పోస్టల్ బ్యాలెట్ లేదు, మరొకటి లేదు. పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడు వస్తుందండి? ముందే వస్తుంది. మీరు కౌంటింగ్ అయిన తర్వాత రాదుగా. సో పోస్టల్ బ్యాలెట్ వేసేటువంటి అర్హత ఎవరికి ఉంటుంది? ఆల్రెడీ ఓటర్ లిస్టులో ఉన్నవాళ్ళకి ఉంటుంది. అది అదనంగా రాదుగా. సో దాన్ని అదనంగా ఎలా చూపిస్తారు మీరు? అందులోనే చూపించాలిగా. సో అక్కడ వేరే ఫిగర్ వచ్చింది. అయిపోయిన తర్వాత పవన్ గారు ఇంకా ఆశ్చర్యం, ఇంకా అవ్వలేదు కథ. ఫలితాలు ప్రకటించిన ఒక వారం రోజుల తర్వాత హైలైట్స్ అని ఇంకొక ఇచ్చారండి. అందులో మళ్ళీ టోటల్ ఓటర్స్ ఫిగర్ వేరే ఉందండి, టోటల్ పోల్డ్ ఓట్స్ వేరే ఉన్నాయండి. టోటల్ ఓటర్స్ వేరే, టోటల్ పోల్డ్ ఓటర్స్ వేరే, అందులో పోస్టల్ ఓటర్స్ వేరే, సర్వీస్ ఓటర్స్ వేరే. తర్వాత ఇంకోటి, ఈ థర్డ్ జెండర్ ఉంది. థర్డ్ జెండర్ కూడా కల్పించాం కదా ఓటు హక్కు. థర్డ్ జెండర్ అని మెన్షన్ చేయొచ్చు, స్త్రీ కానీ పురుషుడు కానీ కాకుండా కూడా మెన్షన్ చేయొచ్చు. మీరు మొట్టమొదట పోలింగ్, రెండో దశ పోలింగ్ కూడా అయిపోయిన తర్వాత మీరు ఇచ్చినటువంటి ఫిగర్స్లో దిస్ డజంట్ ఇంక్లూడ్ థర్డ్ జెండర్ అన్నారు. నాకు ఒక్క విషయం చెప్పండి, మీరు థర్డ్ జెండర్కి వేరే క్యూ పెట్టారా? వేరే బూతులు పెట్టారా? లేదుగా. సో మీరు మనందరం కలిసి ఓటేస్తే ఇందులో పవన్ లేకుండా పెట్టాను అని ఎలా అనగలడండి ఎవడైనా? అనగలడా? సో థర్డ్ జెండర్ లేకుండా ఎలా కౌంట్ చేసావు నువ్వు? అసలు ఇది ఏ ప్రజాస్వామ్యంలోనైనా దీన్ని ఒప్పుకుంటారు. నేను ఎవరు లాభపడ్డారు, ఎవరు నెగ్గారు అనేది అసలు వెళ్ళలేదు. అంటే ప్రభాకర్ గారు, గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఇటువంటి ఆరోపణలే చాలా వచ్చాయి. అంటే ఓట్ల చోరీ జరిగింది, ఓట్ల టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్, అదేవిధంగా వీవీప్యాడ్ల మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. మీరు దాని మీద మీ విశ్లేషణ ఏంటి? అది గమనించారా మీరు? గమనించారండి. ఇప్పుడు మీరు చూడండి, 2024 లోక్సభ ఎన్నికల్లో ముందు మీకు ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక చిత్రాన్ని మీకు టూకీగా చెప్తాను. తర్వాత మన రాష్ట్రం గురించి, మన పొరుగు రాష్ట్రం తెలంగాణ గురించి, ఆ పొరుగు రాష్ట్రం తమిళనాడు గురించి, ఇటువైపు పొరుగు రాష్ట్రం కర్ణాటక గురించి, కేరళ గురించి కూడా చెప్తాను. కొంచెం ఓపిక ఇవ్వనండి. ఎందుకంటే ఇది సెన్సేషనల్గా మాట్లాడుకోవాల్సిన విషయాలు కావు, కొంచెం గంభీరంగా నిదానంగా మాట్లాడుకోవాల్సినటువంటివి. మేము ఒక బృందంగా ఏర్పడి, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే బృందంగా ఏర్పడి, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గణాంకాల ఆధారంగా ఒక నివేదిక తయారు చేసామండి. ఆ నివేదికలో ఏం తేలింది? మేము ఒక రకంగా చేసాము, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ వాళ్ళు ఒకటి చేశారు. అది కూడా చెప్తాను మీకు సమయం ఉంటే, టూకీగా చెప్తాను. మేము చేసినటువంటి విశ్లేషణలు, వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్, వాళ్ళ వెబ్సైట్లో ఉన్నటువంటి ఫిగర్స్, పోలింగ్ అయిపోయిన తర్వాత ప్రిలిమినరీగా ఒక ఫిగర్ అనౌన్స్ చేస్తారండి, తర్వాత ఫైనల్ ఫిగర్ అనౌన్స్ చేస్తారండి. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం పవన్ గారు
దేశవ్యాప్తంగా 5 కోట్ల ఓట్లండి. 5 crore ఓట్స్. 5 crore ఓట్స్ సమానంగా 543 నియోజకవర్గాల్లో అలా పంచినవి కాదండి. 79 నియోజకవర్గాల్లో 15 రాష్ట్రాల్లో టార్గెట్ చేసి ఈ 5 కోట్ల ఓట్లని సర్దారండి. అంటే 79 నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు చేతులు మారాయండి. ఆ లెక్కను చూస్తే ఇవాళ ఎన్డీఏ 293 స్థానాల్లో ఉందండి. ఆ 79 తీస్తే 214 ఉండాలండి. 293లో ఉంది. 79 అందులోంచి తీసేస్తే 214లో ఎన్డీఏ ఉండాలండి. ప్రతిపక్షం 234లో ఉందండి ఇవాళ. 79 కనుక జోడిస్తే 313లో ప్రతిపక్షం ఉండాలండి. ఇది లెక్క. అందులో టీడీపీ ఎంత పాత్ర? ఏమండి, ఇది దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 5 కోట్ల ఓట్లు సర్దితే వచ్చినటువంటి తేలినటువంటిది. నేను మీకు ఆంధ్రప్రదేశ్ గురించి ముందు చెప్తే మీకు మిగతా వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. అంచేత ముందు నేను మిగతా రాష్ట్రాల గురించి చెప్పి ఆఖరిలో ఆంధ్రప్రదేశ్కి వస్తాను. మీరు అలాగే చేస్తుంటారు, మీరు న్యూస్లో కానీ ఇంకోటిలో కానీ ఓకే. కేరళలోనండి ప్రిలిమినరీ ఓటింగ్ ఫిగర్కి, ఫైనల్గా వాళ్ళు చెప్పినటువంటి ఓటింగ్ ఫిగర్కి 6.17% ఓట్లు తేడా ఉన్నాయండి. దానివల్ల త్రిశూర్ ఎన్డీఏ చేతిలోకి వెళ్ళిందండి. ఒకటి. 2, కర్ణాటకలో ఈ ప్రిలిమినరీకి ఫైనల్ ఫిగర్కి తేడా 4.08% అండి. దీనివల్ల 22.33 లక్షల ఓట్లు అదనంగా లెక్కించారండి. ఇది 6 సీట్ల ప్రభావం చూపించిందండి. 6 సీట్ల మీద బెంగళూరు సెంట్రల్, అది పెద్ద న్యూస్లో కూడా ఉందా మధ్య, హవేరి, చిత్రగూడ, బాలాకోట్, కోలార్, బిజాపూర్. ఇక తమిళనాడులో సీటు దొరకలేదు కానీ గ్యాప్ ఇది ప్రిలిమినరీకి ఫైనల్కి 7.53. పుదుచ్చేరిలో 5.65. దానివల్ల ఏమైంది, అంతకుముందు ఎన్డీఏకి ఉన్నటువంటి ఓటు శాతం ఇదే గ్యాప్ సరిగ్గా పెరిగిందండి. ఓకే, అంటే మాది అక్కడ పెరుగుతోంది అని చూపించుకోగలిగారు. అలా వచ్చింది. ఇక మన పొరుగు రాష్ట్రం తెలంగాణలో గ్యాప్ 4.28%, అంటే 14,22,000 ఓట్లు తేడా వచ్చిందండి. అంటే మొత్తం రాష్ట్రంలో నియోజకవర్గానికి 86,637 వచ్చాయండి. అది 3 స్థానాల్లో చాలా ప్రత్యక్షమైన ప్రభావం చూపించింది. అంటే రిజల్ట్ మార్చిందండి. మహబూబ్ నగర్, మెదక్, సికింద్రాబాద్. ఓకే, ఇక మన ఆంధ్రప్రదేశ్ వద్దాం. ఇవన్నీ చెప్పే మీరు వింటానని చెప్పాను, ఇది చెప్తే అది వినరు మీరు. మనకి అస్సలు ఎక్స్ట్రాడినరీ గ్యాప్ అండి. 12.54% ప్రిలిమినరీకి ఫైనల్కి. 12.54% comes to 49 lakh votes throughout the state. అంటే నియోజకవర్గానికి 1,96,000 ఓట్లు. ఇవి 7 సీట్లు చేతులు మారాయండి దీనివల్ల. ఏ సీట్లు అవి? ఒంగోలు, కర్నూలు, నంద్యాల, హిందూపూర్, అనంతపూర్, నర్సరావుపేట, ఏలూరు. అంటే ఇది జరగకపోతే అక్కడ ఓడిపోయేవాళ్ళు అంతే కదా. ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాలన్నీ కూడా ఇది జరగకపోతే అనుమానాస్పదం. అంటే ఇది అంటే మామూలుగా కూడా నెగ్గేవారేమో, కానీ ఇది జరిగింది అని చెప్తున్నాను నేను.
అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆంధ్రప్రదేశ్ విషయం చెప్పారు, తెలంగాణ విషయంలో చెప్పారు. తెలంగాణలో అసెంబ్లీ, లోక్సభ 2 వేరువేరుగా జరిగాయి. ఏపీ విషయంలో అసెంబ్లీ, లోక్సభ, పార్లమెంటు ఒకటేసారి జరిగింది. అంటే అసెంబ్లీలో దీని ప్రభావం ఎంతవరకు ఉందంటారు? నేను దాని అసెంబ్లీకి డ్రిల్ డౌన్ చేసి చూడలేదండి. ఉమ్, లోక్సభ మొత్తం మా గ్రూప్ అంతా ఇది ఆల్ ఇండియా గ్రూప్ కాబట్టి అసెంబ్లీ గురించి పెద్దగా మేము లోతుకి వెళ్ళలేదు. బట్ అంటే మీకు ఇది జరిగింది అని అంటే 99.9% అది కూడా జరిగి ఉంటుంది అని అనుకోవచ్చుగా. ఉమ్. ఇది కేవలం ఇదే చేసారు చీకటి ఎందుకుంటారు, అదే ఉంటుంది కదా. ఎన్డీఏ కలిసి వెళ్ళింది కాబట్టి. వెళ్ళింది కాబట్టి ఓకే. ఉమ్, సో మీకు అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఒకటి, ఏమండి మీరు అన్నీ 7 అంటున్నారు, 7 అంటే 49 తీసేసిన అదే ఉంటుంది అది పాయింట్ అది కాదు. అందుకే నేను మొట్టమొదటి చెప్పాను మీకు, గెలుపు ఓటములు కాసేపు పక్కన పెట్టండి, ఇది సమంజసమా అదే అడగండి అంతే. నేను అడిగేది అదే. నేను నాకు కావలసినటువంటి వాళ్ళు ఇలా నెగ్గినా ఊరుకోను, కేవలం నాకు కావలసినటువంటి వాళ్ళు నెగ్గలేదు కాబట్టి అంటున్నాను అనుకోకండి, నాకు ఇష్టమైన వాళ్ళు నెగ్గలేదు కాబట్టి అంటున్నాను అనుకోకండి. అసలు కాసేపు ఫలితం పక్కన పెడదాం. ఇది ఆమోదయోగ్యమా? ప్రజాస్వామ్యంలో మీకు ప్రజలకి ఇది ఆమోదయోగ్యమా? ఒకటి. తర్వాత ఇంకోటి చాలా ముఖ్యమైనటువంటిది ఇందులో, మామూలుగా పవన్ గారు మీకు పోలింగ్ అయిపోయిన తర్వాత ఇంత అయ్యింది అని ఆ సాయంత్రం 8 గంటలకు 9 గంటలు ఒక ఫిగర్ ఇస్తారు. తర్వాత ఇంకా సమాచారం వస్తుంటుంది, అంచేది లేట్ నైట్ 11:30కో 12కో ఫైనల్గా ఇంత అయింది అంటారు. అవును, అవునా? అవును. వేరు వేరు ఫిగర్స్ వస్తుంటాయి మనకి. ఈవినింగ్ ఒకటి వస్తుంది, నైట్ వేరే వస్తుంది, మధ్యలో ఇంకోటి ఏదో అనుకుంటారు. బట్ ఓకే, ఫైనల్ ఆ ఫిగర్. రోజు ఆ మర్నాడుకో ఫైనల్ ఫిగర్ వచ్చేయాలి కదా. అవును. మీకు గుర్తుందో లేదు, 2024 లోక్సభ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ తర్వాత ఒక ప్రిలిమినరీ ఫిగర్ ఇచ్చి ఫైనల్ ఫిగర్ ఎప్పుడు ఇచ్చేది గుర్తుందా మీకు? 11 రోజుల తర్వాత ఇచ్చారు, 11 days. ఈ మధ్యలో ఏం జరుగుతుంది? ఏం జరిగింది తెలియదు. మరి చెప్పండి ఏం జరిగింది, మీరే చెప్పాలి. వై డిడ్ యూ టేక్ 11 days? డిజిటల్ ఇండియా కదా ఇది, విశ్వగురువు కదా. తర్వాత ఇప్పుడు పూర్వకాలం అండి, మా చిన్నప్పుడు ఏదన్నా నియోజకవర్గంలో ఒక గ్రామానికి, మా నాన్నగారు ఎన్నికల్లో పోటీ చేశారు, మా అమ్మ ఎన్నికల్లో పోటీ చేశారు, మాకు అందరికీ చిన్నప్పటి తెలుసు. ఒక ఊరు వెళ్ళాలంటే రోడ్లు సరిగ్గా ఉండేవి కాదు, వెళ్ళి 2 ఎడ్ల బండి మీద వెళ్ళి కాలువల్లో దిగి వెళ్ళి అక్కడ ఉండి, అంటే ఆ 4-5 గ్రామాలు అక్కడ ఉన్నటువంటి ప్రచారం పూర్తి చేసుకుని రాత్రి ఎక్కడో పడుకుని మర్నాడు రావాల్సింది, కానీ ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి వచ్చేసేటువంటి సౌకర్యం ఉండేది కాదు. అలాంటిది పోలింగ్ బాక్సులు కూడా మెడలోతు నీళ్ళల్లో ఇలా పైన పెట్టుకుని తీసుకెళ్ళి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా ఎక్కడా లేదుగా. తర్వాత మీరు ఎక్కడున్నా కూడా ఇంటర్నెట్ తోటి, యాప్ తోటి మీరు ఎంత పోలైందని చెప్పేచ్చు కదా, ఇది ఎలక్ట్రానికే కదా ఇది. ఇప్పుడు ఒక్కటే చెప్పండి నాకు, మీరు బ్యాంకుకి వెళ్ళి 100 రూపాయలు డిపాజిట్ చేస్తారండి, మీకు 14 రోజుల తర్వాత మీ అప్డేట్ అయితే ఊరుకుంటారండి? ఊరుకుంటారా? అంటే మీరు ఇంతక చదువుతున్న వాటిలో ఎన్డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఇది జరిగిందా, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగిందా? అది పక్కన పెడదామండి. ఏ రాష్ట్రంలో జరిగింది, ఎవరికి లాభం జరిగింది కాసేపు పక్కన పెట్టండి. ఇది ఆమోదయోగ్యమా అని అడుగుతున్నాను నేను, కాదు కదా. ఎవరు సమర్థించరు కదా. అంతే అంతే అన్ని అడిగేది అదే, అంతవరకే. అసలు దానికన్నా ముందు వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి. ఇప్పుడు వీళ్ళకి జరిగిందా, దీనివల్ల వీళ్ళు నెగ్గారా వాళ్ళు నెగ్గారా పక్కన పెడదాం కాసేపు. పౌరుడిగా నా ప్రశ్న ఒకటే, ఇది ఆమోదయోగ్యమా? ఒకటి, 12.54% తేడా అనేది ప్రిలిమినరీకి ఫైనల్కి ఆమోదయోగ్యమా? ఫస్ట్ ఫేజు ఎన్నికలు అయిన తర్వాత, పోలింగ్ అయిన తర్వాత 11 రోజులకు కానీ మీరు ఫైనల్ ఫిగర్ చెప్పకుండా ఉండడం ఆమోదయోగ్యమా? సెకండ్ ఫేజు 4 రోజుల వరకు చెప్పకపోవడం ఆమోదయోగ్యమా? థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th 4 రోజులు 5 రోజులు 4 రోజులు 5 రోజులు తీసుకోవడం ఆమోదయోగ్యమా? ఎంతకన్నా విచిత్రమైన విషయం చెప్తాను మీకు. మనకి జూన్ 1వ తారీఖు 7th ఫేజ్ పోలింగ్ అయిందండి, అయింది కదా. 4వ తారీఖు కౌంటింగ్ అండి, ఫలితాలు డిక్లేర్ చేశారండి, విన్నర్స్ డిక్లేర్ చేశారండి. 7వ ఫేజ్లో ఎన్ని ఓట్లు పడ్డాయి అని ఇప్పుడు చెప్పేది తెలుసా అండి?
ఉమ్. 6వ తారీఖు చెప్పారండి. 1వ తారీఖు పోలింగా, 4వ తారీఖు లెక్కింప, ఎన్ని ఓట్లు పడ్డాయో 6వ తారీఖు చెప్తావా? ఇదేమి న్యాయం అండి? అంటే వీళ్ళు నెగ్గారు అని చెప్పి ఇన్ని ఓట్లు పడ్డాయని 2 రోజుల తర్వాత చెప్తారండి? ఒప్పుకుంటారు? అది ఆమోదయోగ్యం. మరి చేశారుగా. ఈ వీవీప్యాడ్లు డిస్ట్రాయ్ ఇదేంటి గొడవ లాస్ట్ ఎలక్షన్స్లో? అది ఎందుకు వచ్చిందంటే దాని గురించి మీకు చెప్పాలండి. ఇది ఇలా అయింది కదా, ఓకే. అయితే ఇందులోనే ఇంకొక 2 విషయాలు చెప్పి దాంట్లోకి వెళ్తాను. అంటే చాలామంది ఏమంటారంటే మరి అక్కడక్కడి నుంచి సమాచారం రావాలి కదా, టైం పడుతుంది కదా, 11 రోజులు పడుతుంది, 4 రోజులు పడుతుంది, 5 రోజులు పడుతుంది అంటారు. అలాగే ప్రిలిమినరీకి ఫైనల్కి తేడా ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమినరీ ఎప్పుడు వస్తుంది? పోలింగ్ సమయం అయిపోయిన తర్వాత వస్తుంది. అయిపోయిన తర్వాత కూడా ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓట్లు వేయాలి కదా. అది రాత్రి 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు కదా. కరెక్టే. భారతదేశ చరిత్రలో అంటే టెక్నాలజీ లేనప్పుడు, రోడ్లు లేనప్పుడు, రెండెడ్ల బండ్ల మీద పోలింగ్ బాక్సులు తీసుకెళ్తున్నప్పుడు, టెలిఫోన్ సౌకర్యాలు సరిగ్గా లేనప్పుడు, ట్రంకాలు బుక్ చేసి గట్టిగా అరిస్తే ఫోన్ లేకుండానే వినపడేటట్టు అంత అరవాల్సి వచ్చినటువంటి అలా ఉన్నప్పుడు కూడా ప్రిలిమినరీకి ఫైనల్ ఫిగర్కి ఎప్పుడూ కూడా 0.5% అంటే 0.5% మించి ఎప్పుడు తేడా రాలేదండి. ఇప్పుడు ఎందుకు వస్తుంది ప్రశ్న కదా మీరు ఇందాక అడిగినటువంటిది. మహారాష్ట్ర తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయండి. మహారాష్ట్ర ఎన్నికల్లో ఫలితాలు లోక్సభలో ఎన్నికల ఫలితాల కన్నా చాలా భిన్నంగా వచ్చాయి. అవును కదా. దానికి ఒకసారి ఏం జరిగిందో ఒకసారి చూస్తే కొంత అర్థమవుతుంది మీకు. నవంబర్ 20వ తారీఖు మహారాష్ట్రలో పోలింగ్ జరిగిందండి, ఒక ఫేజ్. అందులో ప్రిలిమినరీకి ఫైనల్కి తేడా వచ్చింది సేమ్ ఇలాగే. ఎంత తేడా వచ్చింది? 65,97,000 అంటే 66 లక్షలు వచ్చింది తేడా. అంటే 6.80% వచ్చింది. సెకండ్ ఫేజ్లో 1.03% తేడా వచ్చింది. ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి ఇది ఎక్కువే. నేను చెప్పాను కదా 0.5% ఉండేది మామూలుగా యావరేజ్. దీనివల్ల ఏమైంది? 6,30,000 ఓటు పెరిగింది. అంటే ఆ ముందుది ఇది కలుపుకుంటే 71 చిల్లర, 71 లక్షల చిల్లర రెండు. ఇంతతో ఆగలేదు. 10-11 గంటలు, ఇది కౌంటింగ్కి 10-11 గంటలకు ముందు కొత్త ఫిగర్ అనౌన్స్ చేశారు. ఓకే. అందులో ఇంకో 10 లక్షల ఓట్లు అదనంగా ప్రకటించారు. అంటే వెరస్ మీకు ఇవన్నీ కలుపుకుంటే 75,97,000 ఓట్లు చిల్లర, అంటే 76 లక్షల ఓట్లు అదనంగా ప్రిలిమినరీకి ఫైనల్కి తేడా వచ్చింది. ఒకటి జార్ఖండ్ కూడా. దెన్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ హర్యానా. మీరు ఇందాక అడిగారే వీవీప్యాట్లు తర్వాత, దానికి వచ్చే ముందు మీకు హర్యానా చెప్పాలి. ఎందుకంటే అది హర్యానా ఎన్నికల తర్వాత వచ్చినటువంటి పరిణామం. రైట్ ఓకే. ఇది కొంచెం ఓపిక ఇవ్వనండి. హర్యానాలో 10 జిల్లాల్లో ఈ చెప్పినటువంటి హైక్ ఉందే, ఇది ప్రిలిమినరీకి ఫైనల్కి, అది సుమారుగా 10% ఉన్న చోట్ల ఆ 10 జిల్లాల్లో 44 స్థానాలు ఉంటే 37 స్థానాలు ఎన్డీఏ గెలుచుకుందండి. మిగతా 10 జిల్లాల్లో చాలా తక్కువ ఓటు శాతం తేడా వస్తే 46 సీట్లకి 11 సీట్లు మాత్రమే గెలుచుకుందండి. ఏమర్థమవుతుంది దీనివల్ల? ఏమర్థమవుతుందంటే ప్రిలిమినరీకి ఫైనల్కి ఎక్కువ తేడా ఉంటే ఒక పార్టీకి లాభిస్తుంది, ప్రిలిమినరీకి ఫైనల్కి తక్కువ తేడా ఉంటే ఆ పార్టీ నష్టపోతుంది. ఇదే మాట 2024 లోక్సభ ఎన్నికల్లో యూపీలో పోలింగ్ సరళి చూసినా అలాగే ఉంటుంది.
ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి దీనికి సంబంధం ఉంది. నాలాంటి వాడు ఎవడో కోర్టుకి వెళ్ళాడు, పంజాబ్ హర్యానా కోర్టుకి వెళ్ళి, ఏమంటే ఇంత తేడా ఉంది, మీరు పోలింగ్ అఫీషియల్ టైం పూర్తయిన తర్వాత కూడా ఓటు వేయచ్చు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా, అది దానివల్ల ఈ హైక్ ఉందేమో, తేడా ఉందేమో అని అంటున్నారు కదా. సరేనండి, కానీ మీకు కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్లో ఏం చెప్తారంటే, ఒకవేళ 5 గంటలకు అయిపోతే 5 గంటలకి, 6 గంటలకు అయిపోతే 6 గంటలకి, కొన్ని చోట్ల అది 6 గంటలకు ఎక్స్టెండ్ చేస్తారు కదా. క్యూ ఎక్కువ ఉంటే కొద్దిగా పెంచుతారు, లోపల ఉండి కాదు. అఫీషియల్ టైం అయిన తర్వాత ఇంకా క్యూలో మిగిలిపోతే వాళ్ళు రాత్రి ఎంత లేట్ అయినా కూడా వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించేటటువంటి అవకాశం ఇవ్వాలి, ప్రొవైడెడ్. దానికి కండిషన్స్ ఉన్నాయి. ఏమిటి? ఒక పోలీస్ ఆఫీసర్ కానీ పోలింగ్ ఆఫీసర్ కానీ వచ్చి గేట్ ముయ్యాలి, మళ్ళీ కొత్త వాళ్ళు రాకుండా. గేటు దగ్గర ఆఖరణ ఉన్నటువంటి వాళ్ళకి నంబర్ 1 స్లిప్ ఇవ్వాలి. ఓకే. బూత్కి దగ్గరగా అతి సమీపంలో ఉన్నటువంటి వాళ్ళకి లాస్ట్ నెంబర్ స్లిప్ ఇవ్వాలి. అంటే 1 రాగానే అయిపోయిందని లెక్క అనమాట. అక్కడ మళ్ళీ ఇంకోళ్ళు అక్కడ వచ్చారకంట ఓటేస్తారు. ఈ వచ్చి ఓటేసిన తర్వాత ఆ స్లిప్ చూపించి ఓటేయాలి. ఆ స్లిప్పులన్నీ కూడా జాగ్రత్త పెట్టాలి. తర్వాత ఇలా క్యూలో నుంచుని వాళ్ళు స్లిప్పులు పంచిపెట్టడం, స్లిప్పులు తీసుకుని వాళ్ళు క్యూలో నుంచోవడం, వీళ్ళందరినీ వీడియో తీయాలి. వీడియో ఎలా తీయాలి? వాళ్ళ ముఖాలు గుర్తించేలాగా వీడియో ఉండాలి. పోలింగ్ అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా భద్రపరచాలి. తర్వాత పోలింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్, అక్కడ ఆ బూత్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అధికారికంగా సమయం అయిపోయిన తర్వాత కూడా మా బూత్లో ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మేము ఓటు వేసే అవకాశం ఇచ్చాము ఇంతమంది అని ఆయన పోలింగ్ ఆఫీసర్ డైరీ ఉంటుంది, ఆ డైరీలో రాయాలి. సో డైరీలో ఉండాలి, స్లిప్పులు ఉండాలి. ఆయన 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 ఎంత నెంబర్ రాశాడో అన్ని నెంబర్ స్లిప్పులు ఉండాలి, వీడియో ఉండాలి, 3 ఉండాలిగా. ఆ మూడింటిని భద్రపరచాలి కదా. మాలాంటి వాళ్ళు అడిగారు, అవునయ్యా మరి ఇక్కడ ఈ 10 నియోజకవర్గాల్లో 10 జిల్లాల్లో ఎంత పెరిగిందంటున్నారు, ఈ జిల్లాలో తక్కువ పెరిగిందంటున్నారు కదా, అది ఏ బూతుల్లో వేచి ఉన్నారు, ఆ బూతుల్లో స్లిప్లు ఎంతమంది దగ్గర నుంచి కలెక్ట్ చేశారు, ఆ బూతులు ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఏం రాశారు, ఆ వీడియోలు ఏమిటి అని అడిగామండి. కోర్టుకి వెళ్ళాం, పంజాబ్ హర్యానా హైకోర్టుకి వెళ్ళాం. పంజాబ్ హర్యానా హైకోర్టు ఎలక్షన్ కమిషన్ని మొత్తం ఈ మెటీరియల్, వీడియోలు, స్లిప్పులు, డైరీ వారికి చూపించండి అని ఆదేశించింది. ఆదేశిస్తే చూపిస్తారేమో అని బయలుదేరబోతుంటే 2 రోజుల్లో ఆఘమేఘాల మీద భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందండి. ఏమని? ఇవేమీ ఇవ్వడానికి వీలు లేదు అని. 24 డిసెంబర్ 2024 తారీఖు గెజిట్ నోటిఫికేషన్. వై? ఎందుకు? మీరు అంత నిక్కచ్చిగా ఉండుంటే ఇదిగోనయ్యా ఇంతమంది వెయిట్ చేశారు, డైరీలో ఇంత రాశారు అని చూపించేయచ్చుగా. ఎందుకు దాశారు? ఎక్కువ తేడా ఉంటే ఎక్కువ నెగ్గుతున్నారు, తక్కువ తేడా ఉంటే తక్కువ నెగ్గుతున్నారు. 11 రోజులు మీరు ఎంత పోలింగ్ అయిందో చెప్పరు. 7వ ఫేజ్ ఎన్నికలు పూర్తయి లెక్కింపు అయిపోయి ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎంతమందో చెప్తారు. బీహార్లోనేమో మీరు ఎస్ఐఆర్ తర్వాత ఒక ఫిగర్ అంటారు, తర్వాత ఇంకోళ్ళు అంటారు, తర్వాత ఇంకోటి అంటారు, పోలింగ్ తర్వాత ఒక ఫిగర్ అంటారు, హైలైట్స్లో ఇంకో ఫిగర్ అంటారు. అంటే బిల్లు కూడా అందులో భాగమైనా సిఈ అండ్ ఈసీలకు సంబంధించి స్పెషల్గా బిల్లు తీసుకొచ్చారు, క్లాస్ 16. వాళ్ళను ఏమీ చేయలేము, ప్రత్యేక అధికారాలు వాళ్ళకి. అది 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 చాలా ముఖ్యమండి. చట్టబద్ధంగా ఏం చేయలేము వాళ్ళని. అది ఇప్పుడు పవన్ గారు, మీరు తీసుకున్న నిర్ణయాల్ని ప్రశ్నించకూడదు, ఇప్పుడే కాదు మీ జీవితాంతం మేము ప్రశ్నించకూడదు అనేది ఏ ప్రజాస్వామ్యంలో అయినా. అంటే ప్రభుత్వాలు మారినా కూడా నెక్స్ట్ గవర్నమెంట్ ఎవ్వరు, అంటే ఈ చట్టం ఉన్నంతకాలం వారిని
నువ్వు ఇలా ఎందుకు చేసేవు అని అడగడానికి కానీ వారి మీద కేసు పెట్టడానికి కానీ వాడిని ప్రాసిక్యూట్ చేయడానికి కానీ వాళ్ళని కోర్టుకు శిక్ష పడుతుందో లేదో అభియోగాలు రుజువు అవుతాయో లేదో పక్కన పెడదాం, అసలు కోర్టుకే తీసుకురావడానికి లేదు. ఇది ఆమోదయోగ్యమా ప్రజాస్వామ్యంలో? అలా చేశారు, ఇలా చేస్తున్నారు. ఒకటేమో ఈ ఓటర్లకు సంబంధించి నెంబర్ ఆఫ్ ఓటర్స్, ముందర ఓటర్ లిస్ట్ ఎంత, తర్వాత ఎంత, లాస్ట్కి ఫైనల్గా 11 రోజుల తర్వాత ఏ లిస్ట్ వచ్చింది, ఇది ఒక అనుమానం. రెండోది ఈ ఈవీఎం మిషన్లకి సంబంధించి చాలా ఆరోపణలు వచ్చాయి, వీవీప్యాడ్లు, వీటి మీద మీరు అదే ఇప్పుడు వీవీప్యాట్లు కాల్ చేస్తున్నారండి. ఇప్పుడు నాకు చాలామంది అడుగుతారండి, అవునయ్యా ఎంత జరుగుతుందయ్యా, ఎలా జరుగుతుంది చెప్పు, ఎలా జరుగుతుంది? ఈవీఎం ఎక్కడో కూర్చొని ఏమన్నా చేయొచ్చా అని అడుగుతున్నారు. పవన్ గారు, నేను ఒక అమాయకుడైనటువంటి పౌరుణ్ణండి, నాకు తెలియదు, నాకు టెక్నాలజీ తెలియదండి. మీరు పోలీస్ అనుకుందాం కాసేపు, ఇంకోటి కూడా చెప్తారు, మరి అక్కడ ఎందుకు నెగ్గారు, మీరు ఇక్కడ ఎందుకు నెగ్గారు, అలా మొత్తం నెగ్గేయచ్చుగా, అన్ని రాష్ట్రాలు తీసేసి. అదే అడుగుదాం అనుకుంది, ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, మీకు జార్ఖండ్లో ఎన్డీఏ లేదు, హిమాచల్లో ఉంది, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ఉంది, ఇలా వేరు అలాగే తమిళనాడు ఉంది. అవును, అది దానికి కూడా వస్తాం. మీరు అవకాశం ఇస్తున్నారు, చాలా సంతోషం. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి, మా ఇంట్లో దొంగలు పడ్డారండి అని చెప్పాను. మీరు పోలీస్ ఆఫీసర్, మీరు నన్ను ప్రశ్నించారు, ఏమని, మీ వీధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయా అన్నారు. మా వీధిలో 10 ఇళ్ళు ఉంటాయండి. ఆ 10 ఇళ్ళు వదిలేసి మీ ఇంట్లో పడ్డాడా, ఎందుకు పడ్డాడు అంటే నేనేం చెప్తానండి? నేను చెప్పాల్సిన సమాధానం చెప్పండి. ఒకటి. రెండోది, పోనీ దొంగ పడ్డాడు అంటున్నావు, 9 ఇళ్ళు వదిలేసి నీ ఇంట్లోనే పడ్డాడు అంటున్నావు, ఓకే, ఏం పోయాయి? ఇది పోయింది, అది పోయింది, మొత్తం దొయలేదా? మొత్తం తెలియదండి, ఈ 4 పోయి అంటే వచ్చినవాడు మొత్తం దగ్గర ఈ 4 ఎందుకు వస్తాడయ్యా, మిగతా ఎందుకు వదులుతాడు అని అడిగాను. నేను సమాధానం చెప్పాలి దానికి. మీరు అలా అడుగుతున్నారు, అది ఎందుకు ఉంది, ఇది ఎందుకు ఉంది, ఇది ఎందుకు ఉంది, ఇది దగ్గర. ఒకటి. 2. మూడోది, ఎలా వచ్చి ఉంటాడంటే లోపలికి దొంగ, నేను చెప్పాలి అది. నేను నా డబ్బులు పోయాయి, నా సొమ్ము పోయింది, కుయ్యో ముర్రో నా ఇంట్లో దొంగతనం జరిగింది అంటే మిగతా చోట్ల ఎందుకు జరగలేదు, నీ ఇంట్లోనే ఎందుకు జరిగింది, మొత్తం అంతా వదిలేసి ఈ 4 వస్తువులు ఎందుకు తీసుకున్నారు? అది దొడ్డువైపు నుంచి వచ్చాడా, ముందు నుంచి వచ్చాడా, ఈ పక్క నుంచి వచ్చాడా, ఆ పక్క నుంచి వచ్చాడా, పైనుంచి దూకాడా, గోడ దూకాడా, కిటికీలోంచి వచ్చాడా, నేను చెప్పాలి అది. దట్ ఈజ్ యువర్ జాబ్ కదా. అలా అడుగుతున్నారు మీరు నన్ను. అంటే ఇక్కడ వల్నరబుల్గా ఉన్నాయని ఈ స్టేట్స్లో జరిగిందా? అంటే ఇంకోటి ఉంది, ఇంకొక అంటే కొంతమంది ఇప్పుడు రాజకీయ పార్టీలు, కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది దీన్ని ఎందుకు రేస్ చేయట్లేదు, రేస్ చేయకపోవడానికి వాళ్ళలోనే ఒక చిన్న అనుమానం. మరి అక్కడ మనం నెగ్గాం కదా, ఇక్కడ నెగ్గాం కదా, వాళ్ళు కూడా మరి అక్కడ నెగ్గితే ఓటు చోరీ కదా, ఇక్కడ నెగ్గితే ఓటు చోరీనా, ఇక్కడ ఓడిపోతే ఓటు చోరీనా అంటారేమో అని వీళ్ళకి. అదే జరిగింది, బీహార్లో ఒక రిజల్ట్ వచ్చింది, ఇక్కడ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలిచింది, అలా అంటారు. అందుకే నేను మొట్టమొదటి ఏం చెప్తానంటే, మీరు అసలు విజేతల గురించి మాట్లాడకండి, కాసేపు ప్రాసెస్ గురించి మాట్లాడండి. ఓకే, ఇప్పుడు మీరు జూదం ఆడతారో లేదో తెలియదు, కానీ కనీసం ఆడేవాళ్ళ గురించి అని తెలుసు, చూస్తుంటారు, దాని పద్ధతి తెలుసు మీకు. ఇప్పుడు క్యాసినో ఉంటుందండి, క్యాసినోకి వెళ్తారు, మీరు కాస్తారు, వస్తుంది, రెండోసారి కాస్తారు, పోతుంది, మూడోసారి కాస్తారు, వస్తుంది, 4, 5, 6 పోతాయి, మళ్ళీ 7 వస్తుంది. దాంట్లో సూత్రం ఏంటంటే పవన్ గారు, ఆడేటటువంటి వాళ్ళలో ఆశ సజీవంగా ఉండాలి. ఆడిన ప్రతి ఆట ఓడిపోతే మర్నాడు మళ్ళీ రాడతను ఆడు. అందుచేత జూదగృహం క్యాసినో ఎలా ఆర్గనైజ్ అవుతుందంటే, మీరు నెగ్గుతారు, ఓడుతుంటారు, నెగ్గుతారు, ఓడుతుంటారు, ఒకటి నెగ్గుతారు, ఒకటి ఓడతారు, 2 నెగ్గుతారు, 3 ఓడతారు, చివరికి క్యాసినో లాభపడుతుంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే సాయంత్రం వాడు బిజినెస్ కట్టేసేటప్పటికి బుక్ చూసుకుంటే మీకు ఉండదు, వాడికే ఉంటుంది లాభం. కానీ మీలో ఏముంటుంది, రేపు మళ్ళీ నేను నెగ్గుతాను అనే ఆశ మాత్రం సజీవంగా ఉంటుంది. అందుకు మళ్ళీ నెక్స్ట్ డే పెడతారు మీరు, లేకపోతే బిజినెస్ జరగదు. అంచేత ఇది చాలా సొఫిస్టికేటెడ్గా, మళ్ళీ నెగ్గుతామేమో, ఈసారి ఓడాము,
ఈసారి ఓటమి ఎందుకు అని అంటే నా కంట్రోల్లో ఉన్నటువంటి మీడియాలో డిబేట్ జరుగుతుంటాయి. ఆ 4 నియోజకవర్గాల్లో సరైన క్యాండిడేట్లు పెట్టలేదండి వీళ్ళు. ఇక్కడ ఇలా చేశారండి, అక్కడ 10,000 ఇచ్చారు కాబట్టి నెగ్గారండి, ఇక్కడ 2,000 ఇచ్చారు కాబట్టి ఓడిపోయారండి. ఇది అలా జరిగిందండి, క్యాంపెయిన్ సరిగా లేదండి. అనేక కారణాలు అంటే అనేక కారణాలు, గ్రహబలాలు కూడా చెప్తారు. అంటే నెగ్గినవాడు ఎందుకు నెగ్గాడో కొన్ని కారణాలు చెప్పేటువంటి విశ్లేషకులు ఉంటారు, ఓడినవాడు ఎందుకు ఓడాడో కారణాలు చెప్పేటువంటి విశ్లేషకులు ఉంటారు. అంచేత గెలుపు ఓటములు ఎలా జస్టిఫై చేయాలి అనే దాని మీద కూడా కొంత కసరత్తు జరుగుతుంది. అంచేతనే నేను మొట్టమొదటి ఏమంటున్నానంటే, గెలుపు ఓటములు లాభ నష్టాలు పక్కన పెడదాం కాసేపు. 100 ఓట్లు పోలైతే 120 ఓట్లు లెక్కించడం అనేది సమంజసమా? అది ఎవరు నెగ్గుతారు ఎవరు ఓడితే పక్కన పెడతాం. 120 ఓట్లు నెక్కిస్తే ఏమండి మీరు చెప్పేదంతా చెప్తే ఎంత తేడా వస్తుంది? 40 సీట్లు తేడా. కానీ 40 సీట్లు కన్నా ఎక్కువ ఉంది కదా? కాదు, అసలు ఒక్క సీటు ఒక్క ఓటు కూడా తేడా రాకూడదు. అంచేత మీరు విజేతలు పరాజితుల్ని పక్కన పెడితే కాసేపు ఈ ప్రాసెస్ సరిగ్గా ఉందా లేదా. ఇప్పుడు కణం గోపీనాథన్ అని ఆయన కాశ్మీర్లో ఐఏఎస్గా ఉండేవారు, అక్కడ 370 పెట్టడంతో ఆయన దాంతో విభేదించి ఐఏఎస్కి రాజీనామా చేశారు. మీ పేరు వినే ఉంటారు పేరు. ఆయన సైబర్ ఎక్స్పర్ట్, ఆయన టెక్నాలజీ చదువుకున్నటువంటి వాడు, ఐఐటి. ఆయన ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లని ఆయన సైబర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని సెక్యూరిటీని టెస్ట్ చేశాడండి. ఎలక్షన్ కమిషన్ సెక్యూరిటీ వాళ్ళ పోర్టల్స్ సెక్యూరిటీ స్కోర్ 15% అండి. 15 సార్, ప్రవీణ్ గారు ఒకటి అడుగుతుంది మళ్ళీ, 15% పోర్టల్ సెక్యూరిటీ ఉన్నటువంటి బ్యాంకులు డబ్బులు పెడతారా మీరు? ఎలా పెడతాం? పెట్టరు కదా. అంతకన్నా అమూల్యమైనటువంటిది విలువైనటువంటిది కదా మన ఓటు. 15% సెక్యూరిటీ ఉన్న పోర్టల్స్లో అది ఇవేం అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, అటువంటి మెకానిజం తోటి మనం ఎలక్షన్ కమిషన్ నడపచ్చా? రెండోది, మీరు అక్కడ అలంద కర్ణాటకలో పొద్దున అంటే ఎవడో ఎక్కడి నుంచో ఏదో నెంబర్ల నుంచి మీరు ఓట్లు డిలీట్ చేశారు. అంటే మీ సైబర్ సెక్యూరిటీ ఎలా ఉందో చూడండి. సో ఇన్ని అవకతవకలకి వీలు కల్పించేటటువంటి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకుని ఇవాళ వీళ్ళకపోతే రేపు మీకు ఉపయోగపడుతుంది, లేకపోతే నాకు ఉపయోగపడుతుంది. అంటే ఈ మొత్తం దేశాన్ని మీరు ప్రజామోదం లేకుండా కూడా కేవలం దీనివల్ల అధికారంలో కూర్చోవచ్చు కదా ఎవరైనా. ఇవాళ వీళ్ళు రేపు వదులుకోండి ఒప్పుకోవాలా అని కాదు కదా. అది నేను మొట్టమొదటి నుంచి నాతో పాటు కొంతమంది పెడుతున్నటువంటి అభియోగం. ఓకే.